దుబ్బాకకు వస్తున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సవాల్ విసిరిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. పాత అభివృద్ధి పనులకు పూతలు పెట్టి అభివృద్ధి పేరిట దుబ్బాకకు వస్తున్న ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి సవాల్ విసిరారు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాకకు ప్రేమతో వస్తున్నారా లేక ఎన్నికలు వస్తున్నాయని వస్తున్నారా చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 13న దుబ్బాకకు వస్తున్నారు కదా, మంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన నిధులను వెనుకకు మళ్లించి మళ్లీ కొత్త నిధులు వచ్చాయంటూ ఫౌండేషన్ పేరుతో దుబ్బాకకు వస్తున్నారు కదా, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, దుబ్బాక ఎంత మేర అభివృద్ధి చేశారో ప్రజలే చూస్తున్నారు పేర్కొన్నారు. ప్రజలే మిమ్మలను తప్పకుండా అడ్డుకుంటారన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు నయా పైసా కూడా అభివృద్ధి పనులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. సగానికి సగం అయిపోయింది, ఇంకేమున్నా ఇంకో 2 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుంది మీది. మరి ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ప్రభుత్వం వచ్చి. మరి మేము మా మున్సిపాలిటీ మరి పీరియడ్ మా మున్సిపాలిటీకి సంబంధించిన మరి సమయం అయిపోయి ఇప్పటికీ ఈ 26కు మరి సంవత్సరం పూర్తి అవుతుంది. సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా మున్సిపాలిటీకి నయా పైసా కూడా మరి ఒక నయా పైసా కూడా మీ ప్రభుత్వం ఇవ్వలేదు. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపిస్తే మరి అది మీ ప్రభుత్వం ఉన్నాక టెండర్లు కూడా అయిన వాటిని కూడా క్యాన్సిల్ చేసి మరి కంటిన్యూ చేయాల్సింది పోయి క్యాన్సిల్ చేసింది. 15 కోట్ల రూపాయలు దుబ్బాక మున్సిపాలిటీకి రావాల్సినవి క్యాన్సిల్ చేసిండ్రు. అది అందరికీ తెలుసు, దుబ్బాక ప్రజలందరికీ తెలుసు. మేము కూడా ఎన్నోసార్లు అన్నాం. మరి మా పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దుబ్బాక మున్సిపాలిటీకి 15 కోట్లు శాంక్షన్ చేస్తే మరి టెండర్లు కూడా అయిన తర్వాత మరి దాన్ని కంటిన్యూ చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కంటిన్యూ చేయాలి. మరి అది ఏడాది అవుతుంది. మరి అది కంటిన్యూ చేసి విడిచిపెట్టి ఉన్న నిధులను కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు అదే 15 కోట్లు అప్పుడేమో TUFIDCలో శాంక్షన్ ఇచ్చిన వాటిని మరి నగరాభివృద్ధి అని చెప్పి పేరు మార్చి మరి పాత సీసాల కొత్త సారా పోసినట్టు పేరు మార్చి మాత్రము అదే 15 కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తామని చెప్పి దానికి ఆగమేఘాల మీద రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, మళ్ళీ మేము గెలవాలి, మళ్ళీ ఒకసారి మోసం చేయాలి. మరి జనరల్ ఎలక్షన్లో మరి ముఖ్యమంత్రి గారు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేసి దుబ్బాక రెవెన్యూ డివిజన్ తెస్తా అన్నాడు. మరి మీకు అవన్నీ తెలిసి కళ్యాణ లక్ష్మి కానీ తులం బంగారం కానీ చెప్పుకుంటే సాటడంత భారతం ఉన్నది. నేను దాంట్లో పోదలుచుకోలేదు. ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్ అవుతుంది కాబట్టి మున్సిపాలిటీ గురించే మాట్లాడుతున్నాను. మరి నేను మంత్రి గారిని కూడా డిమాండ్ చేస్తున్నా. మరి నువ్వు సంవత్సరం అయిపోయింది, కనీసం మరి నువ్వు ఏమిస్తున్నావు మున్సిపాలిటీకి? ఈ 15 కోట్లు అయితే గతంలో మేము ఇచ్చినవే క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ 15 కోట్లు ఇస్తా అంటున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఏమిస్తున్నావు? మరి దానికి ఏమి సమాధానం చెప్తాడో మంత్రి గారు, ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో మరి వేచి చూస్తున్నారు జనాలు. మరి మా బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి నగరపాలక సంస్థ ఎన్నికల కోసం వస్తున్నావా, నిజంగా దుబ్బాక మీద ప్రేమ ఉన్నదా నీకు? మరి గతంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి అప్పటి కేసీఆర్ గారు ఇలా దుబ్బాకలో బ్రహ్మాండంగా చేసిండ్రు. కనీ విని ఎరగని రీతిలో దుబ్బాక అభివృద్ధి అయింది. ఇలా మరి కేసీఆర్ స్కూల్ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, ఇలా IOC సెంటర్ కావచ్చు, ఇవాళ దుబ్బాక బస్టాండ్ కావచ్చు, ఇవాళ దుబ్బాక మున్సిపాలిటీలో ప్రతి పక్కనున్న పల్లెలు కానీ మున్సిపాలిటీలో కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా మరి రోడ్లు వేసుకున్నాము, మోరీలు కట్టుకున్నాము, కుల సంఘాలు కట్టుకున్నాము, బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా ఆలయాన్ని కూడా నిర్మించుకున్నాము. ఇవాళ తండోపతండాలుగా మరి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మరి వారం వస్తున్నారు. ఇవన్నీ మీకు తెలియదా? ఇవాళ ఏదో 15 కోట్లు పాతవి క్యాన్సిల్ చేసి మరి కొత్త వాటి అదే పైసలు మళ్ళీ శాంక్షన్ ఇస్తే మరి పాత క్యాన్సిల్ మీరు కొత్తగా ఏమిస్తున్నారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మా నియోజకవర్గానికే కానీ మా మున్సిపాలిటీకే కానీ మీరు ఈ రోజు వరకు రూపాయి నయా పైసా కూడా ఇవ్వలేదు. ఒక్క శిలాఫలకం కూడా పెట్టలేదు. నేను ఎమ్మెల్యే అయి 2 సంవత్సరాలు మరి కంప్లీట్ అయిపోయింది. ఏ ఒక్క గ్రామంలో 8 మండలాల మున్సిపాలిటీలో కూడా ఏ ఒక్క శిలాఫలకం కూడా పెట్టలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ రోజు వరకు ఈ దేశంలో అసలు ఇట్లా ఉంటుందా? ఒక ఎమ్మెల్యే 2 సంవత్సరాలు ఒక శిలాఫలకం కొట్టకుండా, కొబ్బరికాయ కొట్టకుండా, నయా పైసా శాంక్షన్ చేయకుండా మరి ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఇది అందా కానూన్ తప్ప ఇంకోటి లేదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.
ఖచ్చితంగా రేపు ప్రజలు కూడా మిమ్మల్ని నిలదీస్తారు. రేపు మీరు 13వ తారీఖు నాడు ఫౌండేషన్ ఇస్తా అని చెప్పి మరి ఆగ మేఘాల మీద అధికారులకు మరి వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. మరి ఎలక్షన్ ఈ నెలలో ఉంది కాబట్టి మేమేమంటున్నామంటే మీరు వెయ్యని మాకేం బాధ లేదు, మరి పాతవి కాకుండా మీరు కొత్త ఏమి ఇస్తున్నారు చెప్పి మరి పాత వాటికి శాంక్షన్ ఇవ్వాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున దుబ్బాక మున్సిపల్ పట్టణ ప్రజల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. యాజ్ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.